శంకర్ మంచు గారు, తులారాశి వారికి ఈ వారంలో భూ ధన యోగాలు ఏ మేరకు ఉన్నాయండి? విశేషంగా ఉన్నాయండి. ఏళ్ళనాడు శని వెళ్ళిపోతుంది కాబట్టి భూలాభం ధనలాభం అవన్నీ కూడా ఆయన సమకూరుస్తారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ప్రధానంగా తృతీయంలో ఉన్నటువంటి కేతువు, లాభంలో ఉన్నటువంటి గురువు, 11లోనే ఉన్నటువంటి కుజుడు కూడా సహకరిస్తున్నారు. మరింత ఆనందంగా ఉంటారు. భూలాభం ధనలాభం సహకరిస్తోంది. చైతన్యవంతంగా పనిచేస్తారు. తగిన గుర్తింపు కూడా ఉంది. సమర్థవంతంగా ఆలోచిస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాట వినటం చాలా మంచిది. వాళ్ళకి తెలియకుండా చేస్తే దోషాలు వస్తాయి. తెలియని ఆందోళన వెంటాడుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఖర్చులని తగ్గించుకోవాలి. మాటలో స్పష్టత ఉండే విధంగా జాగ్రత్త పడాలి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ శని ధ్యానం తప్పనిసరిగా చేస్తే అస్పష్టత తొలగి మంచి స్పష్టమైనటువంటి నిర్ణయం వస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ శని అనగానే శివ లేదా వెంకటేశ్వర స్వామి, వెంకట ఈశ్వరుడు. అక్కడ వెంకటేశ్వర స్వామిని కానీ శనుడు కానీ లేదా శివుణ్ణి కానీ స్మరించడం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో రవిచంద్ర బుధ శుక్ర శని రాహువు. ఈ క్రమంలో ఇక్కడ శుక్ర శని రాహువులు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దానం చేయండి. లేకపోతే ఆ దాన సమానమైనటువంటి ధ్యానం చేయండి. వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో లాభాలు అందివచ్చే కాలం ఉందా అండి ఈ వారంలో? పరిపూర్ణమైన వ్యాపార లాభాలకి సంకేతంగా 4 గ్రహాలు రక్షిస్తున్నాయి. అందులో భాగ్యస్థ శుక్రుడు, లాభంలో రాహువు, అలాగే లాభంలోనే ఉన్నటువంటి బుధ రాహు గ్రహాలు. 3 గ్రహాలు లాభంలో ఉన్నప్పుడు విజయాలు తప్పనిసరిగా వస్తాయి. ఎన్ని దోషాలుండి ఎంతమంది ఇబ్బంది పెట్టినా లాభగ్రహాలు విజయాన్ని ఇస్తూనే ఉంటాయి. అవసరాలకు తగిన విధంగా ఆలోచనలు ఉంటాయి. మిత్రుల సహాయ సహకారాలతో విజయం ఉంటుంది. ధైర్యంగా పనిచేస్తారు. వ్యాపార లాభాలున్నాయి. గృహంలో శాంతి లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మీరు నమ్మిన ధర్మం కాపాడటమే కాకుండా ఉన్నత స్థితికి చేరుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో శని దోషం వల్ల చంచల స్వభావం ఉంటుంది. అది తగ్గే ప్రయత్నం చేస్తే ప్రశాంతత లభిస్తుంది, లేకపోతే ప్రశాంతత లోపిస్తుంది. అధికార యోగం కనపడుతోంది. ఎవరితోనూ గొడవలకి వెళ్ళరాదు. ఏకాగ్రతకు భంగం రాకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అలాగే వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పత్ని సహితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ లేదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కానీ సందర్శించుకుంటే శక్తి పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. వృశ్చిక రాశి వారు ప్రధానంగా 5 గ్రహాలకు సంబంధించినటువంటి దోషంలో ఉన్నారు. చంద్ర, కుజ, గురు, శని, కేతువు. ఇక్కడ వరుస గ్రహాలు లేవు కాబట్టి చక్కగా ధ్యానం చేసుకోండి. వారంలో ఒక్కసారైనా సరే ఈ గ్రహాల స్మరణ చేస్తే మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ఆర్థిక విజయాలు అందిపుచ్చుకునే కాలం ఉందా అండి? సంపూర్ణంగా ఉందమ్మా. ప్రధానంగా దైవబలం కాపాడుతోంది. 5 గ్రహాలు ఉన్నాయి. ఏళ్ళనాడు శని ఉన్నప్పటికీ కూడా దశమంలో ఉన్నటువంటి రవి, అలాగే అదే దశమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ శుక్రుడు, భాగ్య గురువు, తృతీయ చంద్రుడు సదా దైవచింతనతో నడవాలి. అదృష్టకాలం ఉంది. అదృష్టకాలం ఉన్నప్పుడు మనం తప్పులు చేయకూడదు. ఆ తప్పులు జరగకుండా చూసుకోవటం మంచిది. ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. పనిలో శ్రమ ఉన్నా అంతిమంగా మంచే జరుగుతుంది. శత్రుపీడ తొలగుతుంది. విఘ్నాలను అధిగమించే క్రమంలో ఓర్పు తప్పకుండా పాటించాలి. అదృష్టం కలిసి వస్తుంది. నిజాయితీని శంకించేవారు ఉన్నారు, పట్టించుకోకూడదు. మనోధైర్యంతో ఉంటే సమస్యలు రావు. ఆర్థికంగా విజయం ఉంది. అరుదైన గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. కుజ శ్లోకం చదువుకోవడం ద్వారా మంచి జరుగుతుందమ్మా. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివ సందర్శనం లేదా దేవీ సందర్శనం చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. కుజ, బుధ, శని, కేతువు ఈ 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ వరుస క్రమంలో 3 గ్రహాలు లేవు కాబట్టి నమస్కారం చేసుకున్నా కూడా దానఫలం వస్తుంది. మకర రాశి వారు ఈ వారంలో సమస్యలను అధిగమిస్తారా అండి?
మకర రాశి వారికి 2 గ్రహాలే సహకరిస్తున్నాయి కాబట్టి కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా మనం సమస్యలను అధిగమించవచ్చు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేయాలి. ఆచార సాంప్రదాయాలను పాటించాలి. తొందర నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సలహాలు సూచనలు అవసరమవుతాయి. భాగ్యసిద్ధి ఉంది సప్తమ బృహస్పతి వల్ల. ఆర్థికంగా పొదుపు చేసుకోవాలి. ఈ పొదుపు లేకపోతే ఖర్చులు పెరిగి అప్పులు పాలయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదానికి వెళ్ళే అవకాశం కనపడుతోంది. వాళ్ళు ఏది మాట్లాడినా తప్పుగా అనిపిస్తుంది. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. రుణ విషయంలో జాగ్రత్తలు అవసరం. నిరుత్సాహాన్ని వదిలిపెట్టాలి. పట్టుదల అవసరం. శుభవార్త కనపడుతోంది. ఆత్మస్థైర్యంతో పనిచేయాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి కష్టకాలంగా ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించాలని చెప్పాం కాబట్టి ఆయన సందర్శనము వీలైనంత సార్లు ఎక్కువ చేసుకోవటం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, రాహు. వరుస గ్రహాలు అధికంగా ఉన్నాయి కనుక తప్పనిసరిగా సాయిబాబా వారిని స్తుతి చేసి కొన్ని నవధాన్యాలు తీసుకెళ్లి వారంలో ఒక రోజునైనా దునిలో సమర్పించండి. కుంభరాశి వారికి ఈ వారంలో ధర్మచింతన అలాగే అభివృద్ధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందా అండి? బృహస్పతి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి మీరు చెప్పినవన్నీ కూడా సిద్ధిస్తాయి. జన్మస్థ చంద్రుడు అలాగే సప్తమ గురువు. ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉంది. క్రమంగా సమస్యలు తగ్గుతాయి. రక్షణ పెరుగుతుంది. ధర్మచింతనతో పనిచేస్తారు. పెద్దవారి నుండి లేదా అధికారుల నుండి మెప్పు లభిస్తుంది. గౌరవం ఉంది. తోటివారి నుండి ఆపదలు కూడా సంభవిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటే సమస్యలు రావు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి సమయం. ఆరోగ్యరీత్యా సమస్యలు ఉంటాయి కాబట్టి ఆందోళన చెందకుండా తగిన నియమబద్ధంగా ఆలోచించాలి. అలాగే నియమబద్ధంగా శరీరాన్ని కాపాడుకోవాలి. మంచి ఫలితాలు పొందడానికి సదా మిత్రుల సూచనలు తీసుకోవాలి. శుభవార్తలు వింటారు. ప్రశాంతత కనపడుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సూర్య ఆరాధన చేస్తే ఆత్మశక్తితో పాటు ఆరోగ్యము, ఆత్మశక్తి, స్థైర్యము అన్నీ లభిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నభోమండలంలో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తిని చక్కగా నమస్కారపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వటం మంచిది. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. వీరికి కూడా 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కుజ, బుధ, శుక్ర, శని, రాహుకేతువులు. ఇక్కడ శని రాహుకేతువులు వరుసగా దోషంలో ఉన్నారు కనుక వీలైతే సాయిబాబా వారి ఆలయానికి వెళ్ళి నవధాన్యం తీసుకొని వారంలో ఒక రోజునైనా ఆ స్వామి యొక్క నామాన్ని చెప్పి నవగ్రహ మంత్రం చెప్పుకొని దాంట్లో వేస్తే దోషాలు పరిహారం అవుతాయి. మీనరాశి వారికి విజయ అవకాశాలు ఏ మేర సిద్ధించే అవకాశం ఉందండి? శుక్రబలము, కుజబలము ఉన్నది కాబట్టి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమస్థ శుక్రుడు, షష్ఠ కుజుడు వల్ల భూలాభము, గృహలాభం పెరుగుతుంది. ధనలాభం ఉంది. ఈ 3 ఉంటే విజయం వచ్చినట్టే. ఖర్చులు కూడా వీటితో పాటు ఉన్నాయి. వాటిని మనం చక్కగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అవసరాలకు మించిన ఖర్చులుంటాయి. కుటుంబ పరంగా సహకారం తీసుకోవటం మంచిది. నిర్ణయాల్లో తడబాటు ఉంటుంది కాబట్టి పెద్దల సూచనలు పాటించాలి. ఉపాసనా బలంతో, దైవ బలంతో సమస్యలను అధిగమిస్తారు. అధికారుల నుండి ఒత్తిడి సూచితమవుతోంది. సత్యమేవ జయతే అన్న విధంగా మీ నిజాయితీ మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడుతుంది, గొప్పవారిని చేస్తుంది. ఆ విధంగా ఆత్మ బలంతో నడవాల్సినటువంటి కాలం. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ఈ సూర్యనారాయణ మూర్తి అంటున్నాం కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తిని సందర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా రవి, చంద్ర, బుధ, గురు, శని, రాహుకేతువు. శని రాహుకేతువులు ఇక్కడ దోషంలో ఉన్నారు కాబట్టి ప్రధానంగా మనం చేసేటటువంటి దాన క్రమంలో కానీ ధ్యాన క్రమంలో కానీ చిత్తశుద్ధితో ఈ గ్రహస్తోత్రం చదువుకుంటే దాన ఫలాన్ని మనం పొందవచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో వారి భవిష్యత్తు ఏ విధంగా ఉందో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.
చూశారు కదండి, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. అలాగే గ్రహ గమనాలు, వాటి స్థితిగతులు, తదనుగుణంగా పాటించవలసిన పరిహార మార్గాల్ని తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఆ విధంగా ఆచరించి దైవ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.